నమ్ముల వెంకటేశ్వర్లు గారికి ప్రత్యేకమైనటువంటి ప్రణామములు. అలాగనే మా ఇయ్యంకుల వారు ఈ పల్నాడు డిస్ట్రిక్ట్ పాస్టర్స్ ఫెలోషిప్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయనకి సపోర్టుగా ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగనే నా తోటి జత పనివారు, దేవుని తోటలో పొలములో మనమందరం పనివారు, కూడి వచ్చిన మీ అందరిని బట్టి, మీతో కలిసి ఉండటాన్ని బట్టి ప్రభువుకి శిరస్సు వంచి ఆయనకి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా వందనాలు హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఉన్నాను. ఆయా డినామినేషన్ వాళ్ళు ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా నాకు ఒకటే మాట, ఏ డినామినేషన్ అయినా మనందరం క్రీస్తులో పుట్టాము, క్రీస్తునే ప్రకటన చేస్తున్నాం, క్రీస్తునే మనం లోకానికి పరిచయం చేస్తున్నాం. ఆనాడు బాప్తిస్మం ఇచ్చు యోహాను ఎవరి గురించి ప్రకటించాడో అంతకంటే మనము కూడా అదే రూట్లో ప్రకటిస్తున్నాం. అందుకే బాప్తిస్మం ఇచ్చే యోహాను స్త్రీలందరిలో, కనినటువంటి వారందరిలో గొప్పవాడు. ఈరోజు మనం కూడా లోకంలో పెద్ద పెద్ద జాబులు, ఉద్యోగాలు ఉన్నాయి, వారందరికంటే మనం గొప్పవారు. దేవునికి స్తోత్రం. మన తల్లులు మనల్ని కన్నారు, ఆస్తులు సంపాదించుకోవటానికి జాబులు, మనం తల్లిదండ్రుల వలన జాబులు లేవు. క్రీస్తుని సంపాదించుకొని అనేకుల్ని సంపాదించుకునేటట్లు మనము మార్గము సరళము చేసేవారిగా బాప్తిస్మం ఇచ్చు యోహాను వలె మనం ఉన్నాము కనుక స్త్రీలందరూ కనిన వారి పురుషులలో మనము కూడా గొప్పవారు. మందును బట్టి చప్పట కొట్టి దేవునికి స్తోత్రం చేస్తున్నాం. డినామినేషన్ వేరే కానీ క్రీస్తు ఒక్కడే, క్రీస్తునే ప్రకటిస్తున్నాం. వాక్యపు సిద్ధాంతాలలో కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు, కానీ తిరిగి మరలా అందరం కలుసుకునే వరకు యేసు రాడు. వాక్య సిద్ధాంతం ఎలాగంటే 3:21 అపోస్తుల కార్యములో మనం చూస్తున్నాం. దయచేసి ఒక మాట చదవండి. మనందరి యొక్క ఐక్యతను బట్టి ఈరోజు నేను మాట్లాడాలి అని ప్రభు నన్ను ప్రేరేపించాడు. 3:21 అపోస్తుల కార్యం దయచేసి చదవండి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట చేత పలికించెను. చాలు చిన్న మాట ప్రార్థన. దేవా, ఈ మాట నా నోట పలికించు. ఇక్కడున్న అందరము నీ సేవకులమైనవి, డినామినేషన్లు వేరైన నీవు ఏర్పరచుకున్న నీ దాసులు, నీ తోటలో పనివారు, నీ పాదాల దగ్గర కూలివారము దాసులము ఐక్యత కలిగినట్లు ఈ మాటను నాయన మమ్మల్ని బలపరిచేటట్లు, మా సేవలు మేము సంఘాలను విస్తరింపేటట్లు నీ సహాయము ఈ వాక్యము ద్వారా దయచేయండి. నీ శిలువ రక్తము చేత నీ దాసుని శుద్ధి చేసుకొని నిలువబెట్టి కొద్దిసేపు మాట్లాడు. నాకంటే ముందు దాసులతో నువ్వు మాట్లాడి మా అందరినీ నాయన బలపరిచి ఉన్నావు. తిరిగి ఈ మాటల ద్వారా కూడా మా అందరినీ సేవలో బలపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్. నాకంటే ముందు మరి జిల్లాలో వైస్ ప్రెసిడెంట్, ఆయన కూడా కోసూరు పెద్దకూరపాడు నియోజకవర్గం అంతా చూస్తూ ఉంటాడు. జిల్లాకి వైస్ ప్రెసిడెంట్ అన్నగారు రెవరెండ్ జి సాలెం రాజు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. వాడబడ్డాడు. అలాగనే డేటు కూడా మరి ఇంకొక రోజు ఇక్కడ వాడబడటానికి ప్రభు చూపారు. నాకు చాలా హృదయంలో నిండుగా సంతోషం గంతులు వేస్తుంది. ప్రియులారా, మనందరము ఆయా గ్రామాల్లో పరిచర్య చేస్తూ ఉన్నాము. డినామినేషన్లు కూడా ఎవరికి వారు సహవాసాలను బట్టి, మనకున్న పరిచయాలను బట్టి కలిసి పనిచేస్తున్నాం. ఈరోజు ఎక్కడ కూడా మనం సమితం అయితే కలిసి పనిచేయటానికి ఇష్టపడతాం. సమితం అయితే అన్నాను, గుర్తుపెట్టుకోండి, ఎవరిని బలవంతం కాదు. మళ్ళీ సహవాసంలో కూడా డినామినేషన్లో నన్ను చాలామంది అడిగారు. నేను మాజీ పూజారి, మా కులదేవతకు హిందూ సంప్రదాయబద్ధకంగా భక్తి సారముతో పెరిగినవాడు కనుక చాలామంది నన్ను లోకల్ చర్చ్ ఆఫ్ ఇండియా జాకోబ్ గారు అడిగారు. అప్పుడు రోషన్ కుమార్ గారు ఒక క్లాసులకు వచ్చేవాడు.
జాకోబ్ గారికి బాగా సన్నిహితుడు. ఆయన కుమారుడు ఇప్పుడు రూజ్వెల్ట్ గారు లైన్లో ఉన్నారు. చాలామంది కవనెంట్ డైరెక్టర్లు, మరి ఏఎంజి శెలకలూరిపేట కంటి మహాంతి గారు అడిగారు, మీకు మంచి సాక్ష్యం ఉంది, ఎందుకు కనబట్టాడు, మాజీ పూజారి, మరి రండి మా సహవాసంలోకి, నెలకి సపోర్ట్ చేసి సూపర్వైజర్గా ఇస్తాము కొంతమంది పాస్టర్లు కానీ చాలామంది అడిగారు. నేనైతే ప్రభు నాకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే ఇండిపెండెంట్గా సేవ చేసుకుంటానయ్యా నేను బ్రతికినంత కాలం అని తీర్మానం చేసుకొని గవర్నమెంట్ ఆథరైజ్లో కృపామయ మినిస్ట్రీస్ అనేటువంటి నామకరణంతో రిజిస్ట్రేషన్ చేసి ఇప్పుడు 6 సంఘాలు నడిపిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి నేను అలా సావాసంలో లేకుండా ఇండిపెండెంట్గా అనేక మంది సేవకులతో గొప్పవారితో సావాసం కలిగి ఉండాలని నా ఆశ. కనుక గ్రామాలు వేరు, సహవాసాలు వేరైనా మనందరము క్రీస్తు దగ్గరే సహవాసం చేయాల్సినటువంటి పరిస్థితి అలా చేస్తున్నా నడుస్తుంది. కనుక ఈరోజు ఇలా ఉన్నాం. కానీ చాలామంది అంటున్నారు మా సంఘమే ఎత్తబడుతుంది, మా సంఘమే అని. అన్ని సంఘాల్లో సత్యం ఉంది. నేను నమ్మి నా అభిప్రాయం, వాక్య సారాంశము నాకు తెలిసినటువంటి అభిప్రాయం, అన్ని సంఘాలలో సత్యము ఉన్నది. రేపు అన్ని సంఘాల్లో ఈ సత్యం అంతా కలిసి సర్వసత్యములోనికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడికి రావాలి? సర్వసత్యములోనికి రావాలి. యోహాను సువార్తలు అన్నాడు కదా, నేను వెళ్ళిన తర్వాత మీకు ఒక ఆదరణకర్త వస్తాడు, ఆయన మీకు అన్నీ నేర్పుతాడు, అన్నీ చెప్తాడు అన్నాడు. 13:17-13 కూడా యోహాను సువార్తలు అన్నాడు కదా, సత్యములో నుండి సత్యస్వరూపి మీ మీదికి వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించిన ఏ సంగతులు మీకు చెప్పాలో ఆ సంగతులు చెప్పి సర్వసత్యములోనికి నడిపిస్తారు. సత్యము అందరిలో ఉన్నది, ఎవరు అసత్యాన్ని ఏం బోధించటం లేదు. కాకపోతే ఒక నాటికి సర్వసత్యంలోనికి మనం అందరం వస్తాం. అప్పుడే యేసు భూలోకానికి రెండవసారి వీరభోగ వసంతరాయుడిగా వస్తాడు. స్తోత్రం. వీరభోగాన్ని కానీ కొంతమందికి ఇక్కడ అబ్జెక్షన్ ఓవర్ రూల్ బయట ఉంటుంది. నేను హిందూ సాంప్రదాయం, వేదాలు, కొన్ని మంత్రాలు నాకు తెలుసు కనుక పూజారి అనగానే గుర్తుంటుంది. వీరభోగ వసంతరాయుడు అంటే అర్థం చెప్తాను, బైబిల్లో లింకప్ ఉంది. వీర అంటే శక్తి, వీర అంటే అమ్మ వీరుడు వస్తున్నాడయ్యా వీరుడు అంటాం, అంటే ఏంటి? శక్తి అని. భోగ అంటే ఆర్భాటము, ఆర్భాటము, ఆర్భాటము అంటే ప్రభు రెండోసారి వచ్చేటప్పుడు ఆర్భాటముతోనూ దూతల శబ్దముతోనూ ఆర్భాటము. వసంతుడు అంటే పెండ్లి కుమారుడు అని అర్థం. స్తోత్రం కలుగును కాక. పూర్వకాలంలో బండి మీద మేము స్వామివారిని ఊరేగించేటప్పుడు అట్లా వసంతాలు కొట్టుకుంటుంటాం, పసుపు నీళ్ళు వసంతాన్ని, వసంతుడు అని. రాయుడు అంటే మీ అందరికి తెలుసు, తీర్పు తీర్చువాడు అని. రాయుడు అంటే ఎవరంట? తీర్పు తీర్చువాడు అంటే పంచాయతీ చేసేవాడు. ఇక మీ అందరికి తెలుసు, పిక్చర్స్ కూడా మూవీలో కూడా రాయుడు గారు వస్తున్నాడు, మీ అందరు సరిగా కూర్చోండి, తీర్పు. ఇప్పుడు చెప్పండి, వీర అంటే శక్తి కలిగిన వాడు, సర్వశక్తి. ఏ వీరుడు అయినా సర్వశక్తి వీరుడు. తర్వాత భోగ అంటే ఆర్భాటము కలిగిన వాడు. తర్వాత వసంతుడు అంటే పెండ్లి కుమారుడు. రాయుడు అంటే తీర్పు తీర్చువాడు. మనందరికీ కూడా తీర్పు ఉన్నది, అందరికీ కూడా ఇంకా తీర్పు ఉన్నది. వీరభోగ వసంతరాయుడుగా వస్తాడట. ఆయనే వీరభోగ వసంతరాయుడే శక్తి, సర్వోన్నతుని శక్తి కలిగిన వాడు, ఆర్భాటముతో వచ్చువాడు, పెండ్లి కుమారుడుగా వచ్చువాడు, తీర్పు తీర్చువాడు. వచ్చేం చేస్తాడు? తీర్పు తీర్చువాడు. ఆయన వచ్చే లోపంట అన్నిటికీ కుదురుబాటు కాలములు జరుగుతాయి. అప్పటి వరకు పరలోకం నుండి భూలోకానికి యేసు రాడు. ఏంటా కుదురుబాటు కాలము అంటే ఆదిమ సంఘములో ఉన్న నిబద్ధత, నియమము, పద్ధతి మరలా స్టార్ట్ అయితే అపోస్తుల యొక్క పరిచర్య ఆనాడు ఎలా ఉందో చివరిగా మనందరి పరిచర్య అలాగ ఒక రీతిగా ఉంటుందట.
స్తోత్రం కలుగునుగా. అది ఎలాగూ అంటే అపోస్తుల కార్యంలో చెప్పాడు 2:37 ఏమంటున్నాడు, 2:42 ఏమంటున్నాడు, ఆ అపోస్తుల బోధ యందును సహవాసము యందును రొట్టె విరుచుట యందును ప్రార్థించుట యందును ఎడతెగక ఉండేది. ఎవరున్నారు? పేతురు చెప్పిన మొదటి ప్రసంగము మేడగది 120 మంది మధ్య మొదటి ప్రసంగం చేసిన తర్వాత ఎంతమంది రక్షణ పొందారంట బ్రదర్? 120 మంది ముందు ప్రసంగం చేస్తే 3000 మంది వచ్చి వాక్యం విని, అప్పుడు మైకులు లేవు, గోల లేదు, శబ్దము, పరిశుద్ధాత్మ దేవుని వినికిడితో వచ్చారట. స్తోత్రం కలుగునుగా. భూకంపం వస్తే ఆ వినికిడి ఎంత దూరం అంటున్నా అంత ప్రజ్ఞ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రజ్ఞ అందరికీ వెళ్ళి వాళ్ళందరినీ నడిపించి 120 మంది 3000 మంది వచ్చారు. ఆ మొదటి ప్రసంగాన్ని పిల్లైనటువంటి పేతురు పులి అయిపోయాడు. స్తోత్రం కలుగును. అప్పుడు దాకా పిల్లి ఎట్లా పిల్లయ్యాడు? నువ్వు కూడా పోతున్నావు వలలు తీసుకొని మళ్ళా చేపలు పట్టుకోవడానికి, ఇంకా మేము మాత్రం ఎందుకు అని యోహాను సువార్తలో ఈయన కూడా వల పట్టుకొని వెళ్ళిపోవటం వీళ్ళు చూశారు. ఎవరు? శిష్యుడు. నేను అప్పుడు దాకా దాక్కున్నాడు, నేనేం కూడా మళ్ళా చేపలకి వృత్తికే పట్టుకున్నా. వీళ్ళు కూడా నువ్వు కూడా పోతున్నావు, మేము కూడా వస్తాము. చూసారా? 1 యోహాను 1లో పేతురుని లేపుకొని ఎప్పుడు ఆశీర్వదించి ఎప్పుడు సంఘాన్ని కడతా ఉన్నాడంటే 21లో పేతురు బలపడ్డాడు. అంటే కొన్ని సంవత్సరాలు వచ్చింది. స్తోత్రం. ఈనాడు సేవకులమైన మనం కూడా సేవలోకి రాగానే ఆశీర్వదించాడు. అబ్రాహాము కూడా అలా ఆశీర్వదించాడు. 1వ అధ్యాయం అబ్రాహాముని కొన్ని ఆదికాండంలో మొదట ఆశీర్వదిస్తానన్నవాడు 17వ అధ్యాయంలో నిందారహితుడు అయిన ఉండుము, నిన్ను నేను 99 ఏళ్ల వాడైనప్పుడు అప్పుడు ఆశీర్వదించాడు. అప్పుడు దాకా క్రమపరుస్తూ చెప్పవలసినటువంటి నేర్పు ఆయన అనుభవాన్ని నడిపించాడు. అలాగనే తిమోతి 4:2లో ఏమంటాడంటే, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము తెలుసుకున్న తర్వాత తెలుసుకోవాలని దేవుడు హెచ్చరించి కోరిక కలిగి ఉన్నాడు. రక్షణ పొందటం ఒక భాగం అయితే, రక్షణ పొందినాక ఏమి చేయాలంట? సత్యము గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలంట. స్తోత్రం కలుగును కాక. అలాగే ప్రియులారా, సేవలోకి రాగానే మనం దీవించడం. చాలా మంది సేవకులను కూడా, అయ్యో నేను ఇంకా సేవలోకి వచ్చాను, అన్ని సమర్పించుకున్నాను, తీర్మానం చేసుకున్నాను, అన్ని వదిలేశాను, బంధువులు వదిలేశాను, నేను వదిలేశాను. నన్ను అందరూ ఏంట్రా నువ్వు మతంలో పోయావు, బలివాడివేనే, మతంలోకి ఎందుకు పోయావు? ఇంకెవరు దొరకలేదా? 3 కోట్ల మంది ఉన్నారు మనకి, ఇంకా 10 దేవుళ్ళు, ఇంకా మళ్ళీ వచ్చే కొత్త దేవుళ్ళు, స్వామీజీలు, బాబాలు, వీళ్ళందరిని వదిలిపెట్టి ఎంత బాగా పోయావురా? అరే ఎంత బాగా 2 కులాల దేవుడిని పట్టుకున్నావు. మనం హిందువులు పూజారులు, నీ పూజారితనం పోతే తెలుసా అని బెదిరించినారు. స్తోత్రం కలుగును కాక. ఎస్, నా సాటి సేవకులుగా మీతో పంచుకుంటున్నాను. అయితే వాటన్నిటికీ నీ భయపడక, పేతురు పిల్లైన వాడు పులి ఎలా అయ్యాడంటే వాక్యముతో అయ్యాడు. స్తోత్రం కలుగును. పేతురు పిల్లైన వాడు పులి ఎలా అయ్యాడు తెలుసా? వాక్యముతోటి. పౌలు గారు కూడా పులి అయింది వాక్యముతోటి. వాక్యమే మనల్ని, దావీదు భక్తుడు అంటాడు, వాక్యమే బ్రతికించేది, వాక్యమే నెమ్మది, వాక్యమే త్రోవకు వెలుతురు, వాక్యమే ధైర్యము నింపేది. సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను, వాక్యము ధైర్యము పుట్టించును. తెగింపు రావాలంటే వాక్యమేనండి గురి. నా జీవితంలో అనుభవంతో చెబుతున్నా. కులాన్ని తెంచుకోవాలన్నా, డబ్బు మీద వ్యామోహాన్ని తెంచుకోవాలన్నా, కామం మీద వ్యామోహాన్ని తెంచుకోవాలన్నా, కామ క్రోధ మోహ లోభ మత ఆశ్చర్యాలు ఉక్కుముడిగా మనల్ని ఒత్తిడి చేస్తున్నప్పుడు వాటన్నిటినీ కాలి కింద బ్రేకులాగా పెట్టుకోవాలన్నా వాక్యమే, వాక్యమే, వాక్యమే. అన్నిటికీ వాక్యమే ఆధారం. స్తోత్రం కలుగు. ఈ వాక్యము చివరి దినాల్లో ప్రభు రాకడికి ముందు మనందరికీ, ఈ సత్యములో ఉన్న మనందరినీ సర్వసత్యములో సమకూర్చబడతారు ఈ వాక్యము. అప్పుడు యేసు రాకడ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటకి రుజువు జతపక్షి నేను చూపిస్తాను. 4:11 ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలు ఒకసారి దయచేసి నా సాటి దైవజనులు మీరందరూ గ్రహించాలి, నేను గ్రహించినట్లుగా అని నేను కోరుతున్నాను. 4:11 ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. త్వరగా. దేవునికి స్తోత్రం.
చదువుతున్నారా? మనమందరమును విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములలోను ఏకత్వమును పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు స్తోత్రం కలుగును గాక. ఎంతవరకు? సంపూర్ణత గలవారమకు. మీరు సంపూర్ణులై ఉండు అన్నాడు, అరపూర్ణులై ఉన్నాడు. పరిపూర్ణులై ఉన్నాడు అన్నాడు, అరపూర్ణులుగా ఉన్నాడు అన్నాడు. రక్షణ పొందటం అనేది పూర్ణతలోకి రావటం. రక్షణ పొందిన నాటి నుండి మన కాలం అన్నా ముగించాలి, యేసు కాలం అన్నా రావాలి, రాకడ కాలం అన్నా రావాలి, లేదా మన పోకడ కాలం కంటే ముందుగా పరిపూర్ణతలో సంపూర్ణతలో భక్తిలో రావాలి. ఎవరు వచ్చారు మనకంటే ముందు? మాదిరికరమైన భక్తిపరుడు పౌలన్న అన్నాడు, మీరు క్రీస్తుని పోలి నడుచుకోవద్దు, నన్ను పోలి నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం సంపూర్ణతలోని సిద్ధిని నేను పొందాను. నేను క్రీస్తుని సంపాదించుకున్నాను. క్రీస్తుని సంపాదించుకున్నట నిమిత్తము ఈ లోకములో దంతయు పెంటతో సమానముగాను నష్టముగాను ఎంచుకున్నాను. నేనే కాదు, మీరు కూడా క్రీస్తుని సంపాదించుకోండి అన్నాడు. స్తోత్రం కలుగును. సంపూర్ణత అనేది, పరిపూర్ణత అనేది ముగింపండి. విశ్వాసానికి ముగింపు, సేవకు ముగింపు. ఇక మంది అయిపోయింది డ్యూటీ. నా బాధ్యత ప్రభు స్వాముల వారు ఏ బాధ్యతను నా భుజస్కంధాలపై పెట్టాడో ఆ భారం అంతా నేను తీర్చాను. అమ్మయ్య, నా పని అయిపోయింది, ఇక నా డ్యూటీ అయిపోయింది, నా బాధ్యత అయిపోయింది అనేది సంపూర్ణ. అప్పటి వరకు నీ సేవల విరామం లేదు, అప్పటి వరకు నీ పరిచర్య విరామం లేదు. నువ్వు భూమి మీద బ్రతుకున్నంత వరకు ఏదో ఆదివారం రోజు పరిచర్య కాదు, పరిపూర్ణత పరిచర్య, పరిపూర్ణత విశ్వాసం, పరిపూర్ణత క్రియలు నెలకొకసారి చూపించటం కాదు, మనుషులు ఏదో ఏదో టైం వచ్చినప్పుడు చూపించటం కాదు. పరిపూర్ణత క్రియలు, పరిపూర్ణత విశ్వాసం, పరిపూర్ణత సేవ. అబ్రాము ఎప్పుడు తాకినా నీతిమంతుగానే ఎంచబడ్డాడు. ఎప్పుడు పరీక్షించిన దేవుడు ఏమండి ఒకసారి ఎలా పరీక్షించాడో తెలుసా? అమ్మో, అంత పరిస్థితి నాకు నీకు వచ్చినా కూడా తట్టుకోలేదు. కుమారుణ్ణి బలి ఎంత పరిస్థితి చూడండి. పరిపూర్ణతలో, సంపూర్ణతలో, విశ్వాసతలో, క్రియలలో ప్రభు పరీక్షించినప్పుడు అబ్రహాం ఏమైపోయాడంట? పరీక్షలో విజయము, ఎన్నిక చేయబడ్డాడు, దేవుని చేత గొప్పగా చేయబడ్డాడు. అందుకే నీతిమంతుడుగా ఉన్న అబ్రహాము స్నేహితుడాయను. స్తోత్రం కలుగును. ఏమయ్యాడు ప్రియులారా? స్నేహితుడాయాడు అని దేవుడే సాక్ష్యము చెప్పాడు. కనుక ప్రియులారా, తెగింపు పరిపూర్ణతలో వచ్చేవారికే. ఏమండి, డబ్బు మీద కానీ, కామం మీద కానీ, బంధుత్వం అనే ప్రీతి మీద కానీ, శరీర కార్యములు అనేటువంటి వాడి శరీర ప్రీతి మీద కానీ ప్రభువారు అన్నాడు, నీ భార్యను ప్రేమించు, నీ తల్లిదండ్రుల్ని సన్మానించు అన్నాడు. ఇంకోసారి ఏమన్నాడు తెలుసు? అవసరమైతే వాళ్ళని కూడా ద్వేషించాడు. లోకాసు వార్తలు ఏమన్నాడు? అన్నదమ్ములను, భూమిలను, భార్యలైనను నీ ప్రాణముతో సహా ద్వేషించకుంటే నాకు పాత్రుడివి, శిష్యుడివి కావాలన్నాడు. చూసారా బిడ్డలారా? ప్రేమించమన్నాడు, సన్మానించమన్నాడు, మళ్ళా ద్వేషించమన్నాడు. అక్కడేమో అవునన్నాడు, ఇక్కడ కాదన్నాడు. అంటే అర్థం ఏంటంటే మన పరిపూర్ణతకి, మన విశ్వాసమునకు, మన క్రియలకు సంపూర్ణత భక్తి ముగింపు వచ్చే వరకు ఎవరంట వచ్చినా డోంట్ కేర్, తెగింపు ఉండాలి. ఆ తెగింపులో ఆ అనుభవాన్ని నేను రుచి చూచాను. ఎన్నో అడ్డం, కులం అడ్డం వచ్చింది. ఒకడు మా సంఘంలో ఈ మధ్య శిష్యుల్ని విస్తరింపజేయాలనే వాక్యం నన్ను తాకి, పౌలు భక్తుడు అక్కడక్కడ పెద్దల్ని నియమించుకుంటూ శిష్యులను తయారు చేస్తూ, పట్టణాల్లో అభిషేకాలు చేస్తూ, హస్తనిక్షేపణ చేస్తూ, సేవకుల్ని నిలబెట్టు ఆయన ఉత్తరాలు రాసి తిమోతి జాగ్రత్త అంటూనే ఉన్నాడు. అందరికీ హెచ్చరికలు చేస్తున్నాడు. అయినా సరే దేమా ఈ లోకాన్ని స్నేహించి ఆయన్ను విడిచెను. అలెగ్జాందరు ఎంతో కీడు చేసెను, వారి క్రియను బట్టి ప్రభువే అతనే చూసుకుంటాడు అని చెప్పుకున్నారు. కొంతమంది ఉన్నారు, మన శిష్యులు తయారు చేసిన, పెద్దలు తయారు చేసిన, చివరికి మన మీదనే ఎదురు తిరిగే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య ఒక ఆయన అన్నాడు, దయచేసి మీకు నమస్కారం చెబుతున్న పెద్దలు ఎవరిని పెట్టబాకండి, శిష్యులు ఎవరిని చేయబాకన్నారు. లాస్ట్గా నాకు బాధ అనిపించింది. పెద్దలు అసలు పెట్టొద్దు, వాళ్ళు మనకే
ఇక్కడ కూర్చుంటారు. శిష్యులు ఎవరిని ఎంట తెచ్చిపోకండి, భార్యను తెచ్చుకోండి, చెల్లెలు తెచ్చుకోండి, అక్కలు తమ్ముళ్ళు తెచ్చుకోండి, బావలు తెచ్చుకోండి, మరుదులు తెచ్చుకోండి అన్న. చివరికి వచ్చేకల్లా సంఘ పెద్దల శిష్యులు వస్తాను. మరి పౌలు పరిచయం ఎలా ఉంటుంది సహోదరులు కదా? చూడండి 6వ అధ్యాయం అపోస్తుల కార్యంలో ఒక మాట మరి పౌలు భక్తుల ద్వారా మనం నేర్చుకోవాలి చాలా సంగతులు. ఏమండి చూడండి, అపోస్తుల కార్యం 6 మొదటి చదువుతారు ఒకసారి. 6 మొదటి వచనము. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుతున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రును స్తోత్రం చాలండి. అనుదిన పరిచర్యలో శిష్యుల సంఖ్య ఏమవుతుందంట? 7వ వచనం చదువు. 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూడా చూడండి, దేవుని వాక్యము వలన శిష్యులు ప్రబలుతున్నారు. సంఘ పెద్దలు మారాలి వాక్యం ద్వారా. వాళ్ళ కాడ డబ్బులు ఉన్నాయని సంఘ పెద్దలు పెట్టుకుంటే మనకి తిరుగుబాటు. శిష్యులు ఏదో మనకి ఉపయోగపడతారని కాదు, శిష్యులు వాక్యములో నుంచి అనపడాలి, వాక్యములో నుంచి బలపడాలి. సంఘ పెద్దలు వాక్యములో నుంచి బలపడి మనకు సహకారం ఉండాలి. బిడ్డ గుర్తుపెట్టుకో, ఒకవేళ నీకు నాకు హాని చేయగలిగి తలపెడితే సంఘ పెద్ద శిష్యుడు దేవుడు వారిని మొత్తుతాడని సంగతి కూడా గుర్తుపెట్టుకోండి. స్తోత్రం కలుగు. నా జీవితంలో జరిగింది. ఈ మధ్య కాలంలో కూడా నాకు 2 ఆడపిల్లలు. భలే సపోర్ట్గా ఉండేవాడు. నా కారు తోలేవాడు, ఆటో తోలేవాడు, సౌండ్ సిస్టమ్ నడిపేవాడు, స్టేజ్ వేసేవాడు. నేను ఇక రావటం, స్టేజ్ ఎక్కటం, సాక్ష్యం చెప్పటం, వాక్యం చెప్పటం. అలాంటి వాడు 2 పిల్లల్ని నేను కులము తప్పి ఎస్సీకి ఇచ్చానని చెప్పేసి వాడు ఎన్ని చెప్పినా ఇది నాకు నచ్చలేదన్నా. స్తోత్రం చెప్పండి. ఎన్ని చెప్పినా అంటే వాళ్ళు ఏం చావలేదక్క, ఏం చావలేదన్నా? కులం పిచ్చి అహం చావాలి మృగం. ఇప్పుడు చచ్చిపోయినాడు బంద పెట్టామనుకోండి, వాడు అక్కడే ఉంటాడా మళ్ళీ వస్తాడా? ఇప్పుడు మనం సమాజ్ చేసాం ఏమండి, పరదేశంలో ప్రియులారు అనుకుంటే వెళ్ళిపోయి సమాజ్ చేసాం. మళ్ళీ మాంజం ఊళ్ళో తిరుగుతున్నాడు అనుకోండి, వాడు మనిషి అంటామా ఏమంటామా? ఏమండి ఏమంటాం? ఇప్పుడు ఈడోడు తెలిసిన నా ఎమ్మడి తిరుగుతూ పరిచయం చేస్తూ శిష్యుడుకుంటా. ఫస్ట్ సంఘ పెద్ద, తర్వాత సువార్థికుడు అయ్యాడు. ఇప్పుడు నేను రెవరెండ్గా, నేను బిషప్గా ఉన్నాను, డాక్టరేట్ తీసుకున్నాను కనుక ఈ ఐడి కార్డు వేసి పాస్టర్ని చేసి ఓ శాలువా కప్పి బుకే వేసి ఈ ఐడి కార్డు కూడా ఇచ్చి నా ఎమ్మడి తిప్పుకొని జిల్లాలో ఒక పదవి ఇద్దామని పోయాడు. నా మనసులో నుంచి వెళ్ళిపోయాడు. ప్రభు అన్నాడు, దావీదు అన్నాడు, పనికి మాలి వార్త నా ప్రభు కాని వాడు నాకు అవిశ్వాసులతో జోడు వెళ్ళిపోయాడు నా మనసులో. వీళ్ళరా ఆ నాయుడు ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నువ్వెన్ని చెప్పినా వాక్యాలు బ్రహ్మాండంగా చెబుతున్నావు, సాక్ష్యం ఉంది. అలాగే నాటకాల డైరెక్టర్ని, డాన్స్ మాస్టర్ని, నిప్పురవ్వలు, కోడెనాగు, రుస్తుం వస్తాడు, వాడపల్లి రాశి సిమెంట్ ఫ్యాక్టరీలో జాబ్ చేసా, మైన్స్ బ్లాస్టర్గా, పొలం వ్యవసాయం చేసుకున్నాం. ఒక లాయర్ గారు 2, నేను పార్ట్నర్గా బ్రాందీ షాప్ వాడా, ఒక లైసెన్సు, ఎన్నో పరిచర్యలు చేసే వాడికి అంతా తెలుసు నా సాక్ష్యం. ఎవరు కాదండి, నీ పక్కన ఉండాలి శిష్యుడిగా, నీ బ్యాగు మోసినా చాలన్నాడు. దూరాడు. దూరిన తర్వాత ఏమొచ్చిందంటే, ఈ మధ్యకాలంలో నా 2 పిల్లలకి పెళ్ళిళ్ళు. 2 పిల్లలు కూడా నేను బోధిస్తున్నది నా జీవితంలో జరగాలని చెప్పేసి, నేను ఏదైతే కులం వదిలేయండి, ఆత్మీయత చూడండి, భక్తిని చూడండి అని నేను ఏది చెప్తున్నానో అది నా కుటుంబంలోనే జరగాలని నా పెద్ద అమ్మాయికి ఎస్సీలోనే ఇచ్చాను, మా చిన్న అమ్మాయికి మా ఈయంకుల వారు చిన్న కుమారుడికి ఏహెచ్కేల్కి ఇచ్చాం. ఇది చూసి వాడు దేశం కుళ్ళు కుతంత్రం నా మీద కోపాన్ని పెంచుకున్నాడు. యేసు ప్రభు శిష్యులు 82 మంది, 12 + 70 82 మంది హోరాహోరీగా తిరిగారు, యేసు వెంబడించారు. ఒక 70 మంది డ్రాప్ అయ్యారు. దేనికాడ నీ రక్తం మేము తాగటం ఏంది, నీ శరీరం పీక్కొని మేము తింటం ఏంది అని చెప్పేసి ఇది మాకు నచ్చలేదు. అన్నీ నచ్చినాయి. నా దగ్గర శిష్యుడు కూడా నా సేవ నచ్చింది, నా కాన్సెప్ట్ నచ్చింది, నా వాక్యం నచ్చింది. అయ్యగారు నేను ధన్యునండి నీ కాడ ఉంటాం అన్నాడు. సర్వసత్య వాక్యంలో నన్ను నిలబెట్టాడండి అన్నాడు. అన్నీ నచ్చినాయి. కానీ చచ్చినట్టే చచ్చాడు బాప్తీసం ద్వారా. కానీ పాతి పెట్టినప్పుడు లోపల ఉంచినట్టయితే పోయేది, కానీ నన్ను జైలు వేసేవాడు. ముంచిన మనిషిని పైకి తీయకపోతే మనం జైలు కనుక ముంచిన మనిషి తొందరగా పైకి తీస్తే మనకు మంచి అని అట్లా ముంచినట్టే ముంచాను. కానీ వాడు సావలేదు.
బాప్తిసం ఎట్లా ఉండాలంట? చచ్చిపోయినట్టు బ్రతికినట్టు ఉండాలి. కానీ వాడు సావలు ఏం చావలేదో తెలిసిన? అన్ని చచ్చినాయి కానీ కులం మీద ఉన్నటువంటి పిచ్చి చావాలి. స్తోత్రం. ఈనాడు ఈ కుల పిచ్చి ఉంటే మనందరం సేవకులంగా నేను చెప్తున్నా, హిందువుల మధ్య కానీ ఎస్సీల మధ్య కానీ ఈ లోకంలో ఉన్న కులాలను కానీ మనం విమర్శించద్దు. నా కాన్సెప్ట్ చెప్తున్నా, ప్రతి ఒక్కరికి మనం సువార్త చెప్పే బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. నేను హిందువుల మధ్య చెబుతాను అని హిందువుడు అంటే